ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్ వచ్చినప్పటి నుంచి ట్రోలర్స్ రెచ్చిపోతున్నారు. దేవరకొండ మూవీని చీల్చి చెండాడుతున్నారు. అయితే ఫ్యామిలీ స్టార్ కు ట్రోలింగ్ తో పాటు మంచి వ్యూస్ కూడా వస్తున్నాయి. ప్రైమ్ లో టాప్ లేపుతున్నాడు ఫ్యామిలీ స్టార్. ఫ్యామిలీ స్టార్ తర్వాత విజయ్ మరో 2 కొత్త సినిమాలు నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఒకటి జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి మేకింగ్ లో పాన్ ఇండియా ఫిల్మ్. ఈ సినిమాను సాంగ్స్ లేకుండా ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మరో మూవీ రవికిరణ్ తెరకెక్కించబోతున్నాడు. 2019లో విడుదలైన రాజావారు రాణిగారు సినిమాకు దర్శకత్వం వహించిన రవికిరణ్ ఇప్పుడు దేవరకొండ కోసం సూపర్ స్టోరీని రెడీ చేశాడు. ఈ మూవీని స్వయంగా దిల్ రాజు నిర్మించేందుకు ఆసక్తిగా ఉన్నాడు. రవికిరణ్ ఆ తర్వాత అశోకవనంలో అర్జున కళ్యాణం చిత్రానికి రైటర్ గా పనిచేసి మెప్పించాడు. ఇప్పుడు తన కెరీర్ లో సెకండ్ ఫిల్మ్ ను రౌడీతో ప్లాన్ చేసుకున్నాడు. గౌతమ్ తిన్ననూరి రవికిరణ్ తో పాటు శ్యామ్ సింగరాయ్ డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ కూడా విజయ్ దేవరకొండ కోసం స్టోరీ చేస్తున్నాడు. ఆల్రెడీ వీరిద్దరూ కలిసి టాక్సీవాలా అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈసారి అంతకు మించిన ప్రాజెక్టుతో ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నారు. హాయ్, వెల్కమ్ టు స్క్రీన్ ప్లే. బుట్టబొమ్మ కంబ్యాక్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పాడు నాగ చైతన్య. తాను నటిస్తున్న కొత్త సినిమాలో పూజా హెగ్దేకు లీడింగ్ లేడీ రోల్ ఆఫర్ చేశాడు. 10 ఏళ్ల తర్వాత ఒక లైలా కోసం కాంబినేషన్ రిపీట్ చేస్తున్నాడు. 2022లో రిలీజ్ అయిన ఆచార్య తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు పూజా హెగ్డే. టాలీవుడ్ కు కంబ్యాక్ ఇచ్చేందుకు చాలా కష్టపడుతోంది. గుంటూరు కాలం నుంచి తప్పుకున్న దగ్గర నుంచి తెలుగులో కొత్త సినిమాలు కమిట్ కావడమే మానేసింది. మధ్యలో సాయి ధరమ్ తేజ్ తో కలిసి ఒక సినిమాలో నటించాలనుకుంది. కానీ ఆ మూవీ కూడా ఆగిపోయింది. దాంతో ఏడాది కాలంగా చేతిలో తెలుగు చిత్రాలు లేకుండా ఉండిపోయింది బుట్టబొమ్మ. ఈలోపు బాలీవుడ్ లో బిజీ కావటం మొదలుపెట్టింది. కానీ కిసీకా భాయ్ కిసీకా జాన్ రేంజ్ లో బిగ్ ప్రాజెక్ట్స్ కావు. అందుకే టాలీవుడ్ మూవీ కోసం ఎదురు చూసింది. ఇప్పుడు ఆమె అనుకున్న విధంగానే సుకుమార్ నిర్మాతగా నాగ చైతన్య హీరోగా మూవీ ప్లానింగ్ లో ఉంది. ఈ సినిమాలో తానే హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో సాయిధరం తేజ్ కు విరూపాక్ష లాంటి బ్లాక్ బస్టర్ అందించిన కార్తీక్ దండు మరోసారి అలాంటి సబ్జెక్టుతోనే నాగ చైతన్యతో భారీ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. ఈ మూవీలో హీరోయిన్ పూజా హెగ్డే డేట్స్ లాక్ చేశాడు. 2014లో ఒక లైలా కోసం సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది పూజా హెగ్డే. ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత నాగ చైతన్యతో మరోసారి కలిసి నటించబోతోంది. ఒక్క సక్సెస్ ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ అందిస్తుంది, మరింత ఉత్సాహాన్ని అందిస్తుంది. నా సామిరంగా విజయంతో అలాంటి ఉత్సాహం మీదే ఉన్నాడు కింగ్. అందుకే సినిమాల మీద సినిమాలు చేసేస్తున్నాడు. సంక్రాంతికి రిలీజ్ అయిన నా సామిరంగాతో మంచి విజయాన్ని అందుకున్నాడు కింగ్. ప్రస్తుతం శేఖర్ కమల దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటిస్తున్న కుబేరలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. కుబేరలో నా క్యారెక్టర్ హైలైట్ గా ఉండనుందని సమాచారం. ఈ సినిమా పూర్తయిన తర్వాత మరో 3 ప్రాజెక్టుల్లో కింగ్ బిజీ కాబోతున్నాడు. కుబేరలో ధనుష్తో కలిసి మల్టీ స్టారర్ చేస్తున్నట్లే కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించే కూలీలోనూ నాగార్జున కీ రోల్ పోషించబోతున్నట్లుగా కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. అన్నీ కుదిరితే మాత్రం సూపర్ స్టార్ ను కింగ్ ను ఒకే ఫ్రేమ్ లో చూసే అవకాశం లభిస్తుంది. కింగ్ కు నా సామిరంగా లాంటి హిట్ అందించిన విజయ్ బిన్నీ దర్శకత్వంలోనే మరో చిత్రం రాబోతోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన స్టోరీ రెడీ అవుతోంది. కథ రెడీ అయితే మాత్రం నా సామిరంగా కాంబినేషన్ లో మరో సినిమా అంటూ అనౌన్స్మెంట్ వచ్చేస్తుంది. ఇక తమిళ దర్శకుడు నవీన్ తో చాలా కాలంగా నాగార్జున స్టోరీ డిస్కషన్స్ జరుపుతున్నాడు. ఈ కథ కూడా కొలిక్కి వచ్చింది. ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ బ్యానర్ మూవీ స్టార్ట్ కానుంది. జూన్ నుంచే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. యానిమల్ విలన్ బాబీ డియోల్ కొత్త చిత్రంలో కింగ్ కు విలన్ గా నటించబోతున్నాడట. డూడల్ స్టార్ శాంతతో శృతి హాసన్ బ్రేకప్ ఇప్పుడు పాన్ ఇండియాను షేక్ చేస్తోంది. అసలు హీరోయిన్ కు డూడల్ స్టార్ కు మధ్య ఏం జరిగిందని, మీరు ఎందుకు విడిపోయారు అనేది చాలా క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. బ్రేకప్ పై స్టార్స్ ఇద్దరు సైలెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పర్సనల్ విషయాలను ఎప్పుడూ షేర్ చెయ్యదు శృతి. కాకపోతే తాను ఎవరితో రిలేషన్లో ఉన్నది ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తుంది. లవ్ లో పడిన ప్రతిసారి తన రిలేషన్ ను అఫీషియల్ చేస్తుంది. సోషల్ మీడియాలో ప్రైవేట్ పార్టీస్ లో లవర్ తో కలిసి హల్చల్ చేస్తుంది. అయితే బ్రేకప్ ను మాత్రం ఎప్పుడూ సీక్రెట్ గానే ఉంచుతూ వస్తోంది శృతి. అంతకుముందు లండన్ బాబు మైఖేల్ కోర్సెల్ తో రిలేషన్ తో ఉన్నప్పుడు తన ఫ్యామిలీ ఈవెంట్ కు సైతం అతన్ని తీసుకొచ్చింది. ఆ తరువాత శృతి లైఫ్ లోకి వచ్చిన శాంతాను హజారికా మాత్రం కంప్లీట్ గా శృతి ప్రేమలోకంలో విహరిస్తూ కనిపించాడు. త్వరలోనే వీరిద్దరూ వెడ్డింగ్ కి రెడీ అవుతారని ప్రచారం సాగుతున్న సమయంలో అతనితో శృతి బ్రేకప్ చెప్పేయడం అందరికీ షాకింగ్ గా మారింది. ఇంతకీ శాంతానుకు శృతి ఎందుకు బ్రేకప్ చెప్పేసింది అనేది ఇప్పుడు మిస్టరీగా మారింది.
ఇదే విషయాన్ని శాంతాను అడిగే ప్రయత్నం చేసింది బాలీవుడ్ మీడియా. అయితే శాంతాను బ్రేకప్ పై మాత్రం స్పందించను అని చెప్పాడట. మరి శృతి అయినా ఈ బ్రేకప్ స్టోరీ గురించి లీక్ ఇస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. ప్రస్తుతం శృతి చేతి నిండా చిత్రాలతో బిజీగా మారింది.